అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. కాంగ్రెస్ పార్టీ మంత్రి రాజీనామా చేయక తప్పదా? ఆ మంత్రికి వేరే ఆప్షన్ లేదా? రేవంత్ రెడ్డి అజారుద్దీన్ మంత్రి పదవి కాపాడడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక టైంలో మైనార్టీల ఓట్ల కోసం రేవంత్ రెడ్డి అజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చిండు. అజారుద్దీన్ 2025 అక్టోబర్ 31వ తారీఖు ప్రమాణ స్వీకారం చేసిండు మంత్రి పదవికి. ఈ నెల నుండి అజారుద్దీన్ మంత్రి పదవి 6 నెలలకు పూర్తవుతుంది. 6 నెలల లోపు అజారుద్దీన్కి ఎమ్మెల్సీ పదవి రాకపోయినా, ఎమ్మెల్యేగా గెలవకపోయినా అజారుద్దీన్ మంత్రి పదవి పోతుంది. సో అజారుద్దీన్కి సంబంధించినటువంటి మంత్రి పదవిని కాపాడడానికి రేవంత్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. అజారుద్దీన్కి రేవంత్ రెడ్డి మంత్రి పదవి ఇవ్వడానికి గల కారణం ఏంటంటే, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి సమయంలో మైనార్టీలు చాలామంది రేవంత్ రెడ్డిని అడిగారు. మా వాళ్ళకు ఒక్క మంత్రి పదవి కూడా లేదు, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మా ఓడే హోంశాఖ మంత్రి ఉంటుండే, ఈరోజు నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత మా వాళ్ళకు మంత్రివర్గంలో అవకాశం వేయలేదు, మరి మావోడు మంత్రి ఉండొద్దా, మా మైనార్టీలు మంత్రి ఉంటేనే మేము ఓట్లేస్తామని చెప్పి చాలామంది రేవంత్ రెడ్డికి చెప్పుడుతోటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సందర్భంలో అజారుద్దీన్కి రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో చోటిచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు. తర్వాత అజారుద్దీన్ మంత్రివర్గంలోకి వచ్చిండు. అజారుద్దీన్ అసెంబ్లీకి పోయిండు, అసెంబ్లీ సమావేశాలలో పాల్గొన్నాడు, అజారుద్దీన్ అసెంబ్లీలో మాట్లాడిండు. తర్వాత క్యాబినెట్ మీటింగ్ ఉంటే క్యాబినెట్ మీటింగ్లో కూడా అజారుద్దీన్ క్యాబినెట్లో మాట్లాడిండు. అజారుద్దీన్ అనేకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకున్నాడు. క్యాబినెట్ మీటింగ్లో అజారుద్దీన్కి పెద్దపీట వేసిండు రేవంత్ రెడ్డి. సో అజారుద్దీన్కి మంచి గౌరవం ఇచ్చిండు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డికి అజారుద్దీన్ అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి, దోస్తు. అజారుద్దీన్ రేవంత్ రెడ్డి చాలా క్లోజ్ ఉండేటటువంటి వ్యక్తి. సో 6 నెలల లోపు అజారుద్దీన్కి గనక నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవి రాకపోయినా, ఒకవేళ ఎమ్మెల్యేగా గెలవకపోయినా అజారుద్దీన్కి సంబంధించినటువంటి మంత్రి పదవి పోతుంది. సో ఒకవేళ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ కనుక అజారుద్దీన్కి రాకపోతే అజారుద్దీన్ ఖచ్చితంగా మంత్రి పదవికి రాజీనామా చేయాల్సిందే అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఇక రేవంత్ రెడ్డికి స్టార్టింగ్ నుండి అజారుద్దీన్ చెప్తున్నాడట, అన్న ఏదో ఒకటి చేయండి, లేకపోతే మంత్రి పదవి పోయేటట్టున్నది, మీరే మంత్రి పదవి ఇచ్చిరు, మళ్ళా మీరు ఏదైనా డిసిషన్ తీసుకోకపోతే ఇబ్బంది అవుతుంది, మంత్రివర్గంలో కంటిన్యూ అవ్వాలంటే ఏదో ఒక పదవి రావాలా, మీరు మాట్లాడండి అని చెప్పి అజారుద్దీన్ రేవంత్ రెడ్డికి స్టార్టింగ్ నుండే చెప్పుకుంటూ వచ్చిండు. ఇక రేవంత్ రెడ్డి టైం దగ్గర పడుతుందనేటటువంటి నేపథ్యంతో ఇప్పుడు ఈ నెల నుండి 6వ నెల అంటే దాదాపు ఈ మంత్ ఎండింగ్ నుండి 6 మంత్స్ కంప్లీట్ అయిపోతుంది. 6 మంత్స్ లోపే ఒక మంత్రి పదవి కంటిన్యూ కావాలంటే ఏదో ఒక పదవి ఉండాలి. రేవంత్ రెడ్డి నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవి రాకంటే ముందే, అజారుద్దీన్ ఎమ్మెల్యేగా గెలవక ముందే అజారుద్దీన్కి మంత్రి పదవిలో చోటు ఇచ్చిండు. ఎవరికన్నా ఇవ్వచ్చు, కానీ 6 నెలల లోపే, 6 నెలల దాకా టైం ఉంటుంది. 6 నెలల లోపే ఏదో ఒక పదవి ఉండాలి. అంటే నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవో, ప్రభుత్వం ఇచ్చేటటువంటి పదవో, లేకపోతే ఎమ్మెల్యేగా అన్న గెలవాలి. కానీ అజారుద్దీన్ 2 లేదు. అజారుద్దీన్ ఇప్పుడు మంత్రి పదవిలో కంటిన్యూ కావాలంటే, మంత్రి పదవిలో అర్హత సాధించాలంటే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి రావాలి, లేకపోతే ఎమ్మెల్యే అయినా గెలవాలి. అజారుద్దీన్ ఈ 2 లేవు. కాబట్టి ఈ 2 కావాలంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నర్ సార్ దగ్గరికి పోయిండు. నిన్న రేవంత్ రెడ్డి ఎంపీ వేం నరేందర్ రెడ్డి, రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి, మొన్న రాజ్యసభ వచ్చింది. వేం నరేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తుందని చెప్పి వేం నరేందర్ రెడ్డి కోసం రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఇడిచిపెట్టి వేం నరేందర్ రెడ్డిని ప్రియాంక గాంధీకి పరిచయం చేయడానికి, రాహుల్ గాంధీని పరిచయం చేయడానికి రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయిండు. వేం నరేందర్ రెడ్డి కోసం మాత్రమే. వేం నరేందర్ రెడ్డి రాహుల్ గాంధీని, తర్వాత ప్రియాంక గాంధీని పరిచయం చేసినాక అప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు. వేం నరేందర్ రెడ్డి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి, దోస్తు. ఇక వేం నరేందర్ రెడ్డిని తీసుకుపోయిండు, శ్రీధర్ బాబు మంత్రిని తీసుకుపోయి గవర్నర్ సార్తో దాదాపు గంట సేపు రేవంత్ రెడ్డి మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. రేవంత్ రెడ్డి ఇప్పుడు గవర్నర్ సార్ దగ్గరికి పోయిందంటే కారణం కేవలం అజారుద్దీన్ కోసం మాత్రమే పోయిండు. అజారుద్దీన్కి మంత్రి పదవి కంటిన్యూ కావాలంటే అట్లీస్ట్ మీరు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వండి సార్ ప్లీజ్ అని చెప్పి గవర్నర్ సార్ని రిక్వెస్ట్ చేయడానికి రేవంత్ రెడ్డి లోక్ భవన్కు పోయిండు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. లోక్ భవన్కి రేవంత్ రెడ్డి పోయిండు. గవర్నర్ శివప్రసాద్ శుక్లా గారితోటి రేవంత్ రెడ్డి భేటీ అయిండు. సో గవర్నర్ సార్ తోటి దాదాపు గంట సేపు మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిందట. సో శ్రీధర్ బాబు కూడా రిక్వెస్ట్ చేసిందట, ఎవరెవరికి, కోదండరామ్కి అలాగే అజారుద్దీన్కి ఇద్దరికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇవ్వండి సార్ అని చెప్పి రిక్వెస్ట్ చేసినట. గతంలో ఉన్నటువంటి గవర్నర్ దగ్గరికి ఈ ఫైల్ పోయినప్పుడు వాళ్ళు సంతకం పెట్టలేదు, ఆమోదం తెలపలేదు. సో దయచేసి మీరన్నా అట్లీస్ట్ సంతకం పెట్టండి సార్ ప్లీజ్ అని చెప్పి రేవంత్ రెడ్డి గవర్నర్ గారిని రిక్వెస్ట్ చేసింది అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. అయితే
ఏదైతే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి అంశం గతంలో సుప్రీంకోర్టు దాకా పోయింది. సుప్రీంకోర్టు ఏం చెప్పి మీరు ఫస్ట్ పోయి గవర్నర్ని కలవండి, గవర్నర్ గారితో డిస్కస్ చేయండి, ఆ తర్వాతే మా దగ్గరికి రండి అని చెప్పి సుప్రీంకోర్టు కూడా చెప్పేటటువంటి కార్యక్రమం చేసిరట. హైకోర్టు పోతే హైకోర్టు కూడా అట్లనే చెప్పిరట. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి మరో ప్రయత్నం చేస్తున్నాడు. గవర్నర్ సార్తో కలిసి గవర్నర్ సార్ను రిక్వెస్ట్ చేసినట్ట, సార్ దయచేసి మీరు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇస్తే మంత్రి పదవిలో కంటిన్యూ అవుతాడు అజారుద్దీన్కి మేము మంత్రి పదవి ఇచ్చినాం, ఈ నెలతోటి 6 నెలలు పూర్తయితా ఉంది అని చెప్పి సో గవర్నర్ సార్తో చెప్పిరట. గవర్నర్ సార్ మరి ఎటువంటి డిసిషన్ తీసుకోబోతున్నాడు ఏంది అనేది ఇంకా ముందు వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకవేళ గవర్నర్ సార్ కనుక గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి అజారుద్దీన్కి ఇవ్వకపోతే, అజారుద్దీన్కి సంబంధించిన ఫైల్ పైన గవర్నర్ సార్ సంతకం పెట్టకపోతే 100% అజారుద్దీన్ రాజీనామా చేయాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. సో మ్యాక్సిమం అజారుద్దీన్ ఈ నెల 22వ తారీఖు లేదా 23వ తారీఖు ఆయన మంత్రి పదవికి ఆయన రిజైన్ చేయబోతున్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి చర్చ. అంటే రేవంత్ రెడ్డి కన్ఫ్యూజన్లో ఉన్నాడట. గవర్నర్ సార్ సంతకం పెడతాడా పెట్టడా అనేటటువంటి కన్ఫ్యూజన్లో రేవంత్ రెడ్డి కూడా ఉన్నాడు. కాబట్టి గవర్నర్ సార్ కనుక ఒకవేళ అజారుద్దీన్కి సంబంధించినటువంటి ఫైల్ పైన సంతకం పెట్టకపోతే ఖచ్చితంగా అజారుద్దీన్ మంత్రి పదవి కంటిన్యూ కాదు. కాబట్టి అజారుద్దీన్ మంత్రివర్గం నుండి వెళ్ళిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. మళ్ళీ మంత్రి పదవికి రాజీనామా చేసేటటువంటి కార్యక్రమం చేయొచ్చు. ఇది కొంత వినబడుతున్నటువంటి చర్చ. కానీ రేవంత్ రెడ్డి మాత్రం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే సీఎంఓ ఆఫీస్ నుండి వస్తున్నటువంటి సమాచారం ఏంటి అంటే, లేదు రేవంత్ రెడ్డి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి అడగడానికి పోలేదు. రేవంత్ రెడ్డి గవర్నర్ సార్ని కలిసింది ఈ నెల ఎప్పుడు జూన్ 12వ తారీఖు గవర్నర్కి సంబంధించినటువంటి మీటింగ్ ఉంది. అయితే ఈ మీటింగ్ ఏంటంటే డ్రగ్స్కి సంబంధించినటువంటి డ్రగ్స్ నియంత్రణ చేయాలి అని గవర్నర్ సార్ కూడా రేవంత్ రెడ్డితో చెప్పిండట. డ్రగ్స్ ఎక్కువైపోయింది హైదరాబాద్లో, డ్రగ్స్ నియంత్రణ చేయాలి, చాలామంది చదువుకునేటటువంటి విద్యార్థులు స్టూడెంట్స్ డ్రగ్స్ తీసుకుంటున్నారు. సో స్కూళ్ళల్లో కాలేజీలలో విద్యార్థులతోటి ప్రమాణం చేపియాలి, మేము డ్రగ్స్ ఎట్టి పరిస్థితులలో తీసుకోము, డ్రగ్స్ ముట్టుకోము, డ్రగ్స్ జోలికే పోమని చెప్పి అందరితోటి ప్రమాణం చేపియాలని చెప్పి గవర్నర్ సార్ రేవంత్ రెడ్డితో చెప్పిండట. సో రేవంత్ రెడ్డి డ్రగ్స్కి సంబంధించినటువంటి వ్యవహారంలో రేవంత్ రెడ్డికి గవర్నర్ సార్ కొన్ని చెప్తే రేవంత్ రెడ్డి విన్నడు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. అంటే డ్రగ్స్ పైనే చర్చ నడిచింది అనేది కొంత వినబడుతున్నటువంటి ఒక చర్చ. సో గవర్నర్ సార్కి సంబంధించినటువంటి మీటింగ్ కూడా ఉంది. ఆ మీటింగ్కి రేవంత్ రెడ్డి కూడా ఖచ్చితంగా అటెండ్ కావాల్సిందే, గవర్నర్కి సంబంధించినటువంటి మీటింగ్ కాబట్టి. సో ఆ మీటింగ్ గురించి డిస్కస్ చేసిరు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. సో ఓవరాల్గా అయితే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి అంశం ఒకటి తెరపైకి వచ్చిందని చెప్పి కొంత వినబడుతున్న చర్చ. లేదు ఆ అంశమే రాలేదు, కేవలం డ్రగ్స్ గురించే మాట్లాడుకోరు అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం. కానీ అజారుద్దీన్కి సంబంధించినటువంటి మంత్రి పదవి మాత్రం పోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అజారుద్దీన్ మంత్రి పదవికి రాజీనామా చేయాల్సిందే, వేరే ఆప్షన్ లేదనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ. సుమారు గంట సేపు శివప్రసాద్ సార్తో మాట్లాడిండు రేవంత్ రెడ్డి, గవర్నర్ గారితో మాట్లాడిండు, గవర్నర్ గారితో డిస్కస్ చేసిండు. గవర్నర్ సార్తో దాదాపు 1 అవర్ సేపు డిస్కస్ చేసేటటువంటి కార్యక్రమం చేసిండు రేవంత్ రెడ్డి. గవర్నర్ గారు కూడా చాలా క్లియర్గా ఆయనే స్పందించినట, మంచిగానే మాట్లాడిండట. సో చూద్దాం, ఆలోచిద్దాం అనేటటువంటి మాట కూడా చెప్పిండు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. మరి మొత్తానికైతే లోక్ భవన్లో అజారుద్దీన్కి సంబంధించిన చర్చ నడవలేదని ఒకవైపు వినబడుతుంది. లేదా అజారుద్దీన్కి సంబంధించిన మంత్రి పదవి కోసమే రేవంత్ రెడ్డి గవర్నర్ సార్తో కలిసిండు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. లేదు అట్లా కాదు ఇట్లా కాదు, గవర్నర్ సార్ దగ్గర పోయింది డ్రగ్స్కి సంబంధించినటువంటి అంశం పైన అని చెప్పి కొంత వినబడుతున్నటువంటి చర్చ. మరి ఈ అంశం ఎక్కడ దాకా పోతుంది, మరి అజారుద్దీన్ అసలు మంత్రి పదవిలో కంటిన్యూ అవుతుందా, అజారుద్దీన్కి సంబంధించిన మంత్రి పదవి పోతుందా అనేది వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. గవర్నర్ గారి చేతిలో ఉంది. ఇప్పుడు గవర్నర్ సార్ ఏ డిసిషన్ తీసుకుంటే ఆ డిసిషన్కి ఇప్పుడు ముడిపడేటటువంటి అవకాశం ఉంది. గవర్నర్ గారు ఏ డిసిషన్ అయితే తీసుకుంటే ఆ డిసిషన్ పైన ఇప్పుడు అవకాశాలు కనబడతా ఉన్నాయి. సంతకం పెడతారా పెట్టడా, మరి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇస్తారా అయ్యారా అనేది వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి కన్ఫ్యూజన్లో ఉన్నాడు. అనవసరంగా ఆయన ఇచ్చినాం కదా మంత్రి పదవి అనేటటువంటి ఆలోచన ఉంది. ఏంటంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలలో మైనార్టీల ఓట్ల కోసం రేవంత్ అన్న ప్లాన్ చేసిండు. మొత్తానికైతే జూబ్లీ హిల్స్లో నవీన్ యాదవ్ గెలిచింది కదా, కాంగ్రెస్ వచ్చింది కదా, ఇక రేవంత్ అన్న రిస్క్ తీసుకుంటాడా తీసుకోడా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. జై తెలంగాణ.